హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ రివ్యూస్. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంకా ఆదిత్య ఆనందితో ఇలా అంటూ ఉంటాడు. మిగతా వాళ్లకి నువ్వు తప్పు ఎందుకు చేశావో తెలీదు, కాని నాకు తెలుసు. నువ్వు లాయర్ సూర్యప్రకాష్ గారి కూతురువి. కావాలని చేసిన పప్పుకి శిక్ష అనుభవించాల్సిందే, ఆదిత్య అంటాడు. నేన్ తప్పు చెయ్యలేదు ఆదిత్యగారు. అది తప్పు అని నీకర్థం కాదా ఆనంది? ఎందుకంటే నువ్వు సమర్థించుకోడానికి నీకు బలమైన కారణముంది అంటాడు. కాని నష్టం జరిగింది నాకు అంటుంది. నువ్వు నాకెంత దూరంగా ఉంటే అంత మంచిదానంది అంటాడు. ఆదిత్యగారు, మనుషులు దూరంగా ఉన్నా మనసులు దూరంగా ఉండవు. ఆదిత్యగారు, మా జ్ఞాపకాలు మీకేమీ గుర్తురావట్లేదా? చిట్టిగాడు మీకేమీ చెప్పట్లేదా? నిజాన్ని ఒప్పుకోడానికి ధైర్యం కావాలి, అది మీకు లేదు అని ఆనంది అంటూ ఉంటే, ఎస్, నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. చిట్టిగాడు పదే పదే గుర్తుచేస్తూనే ఉన్నాడు. కాని బాధ తప్పదు. ఎందుకంటే కొన్ని బంధాలు, కొన్ని ప్రేమలు పెంచుకున్నంత తేలిగ్గా తెగిపోవు. వాటిని ఎప్పటికీ కాలంతో పాటు మొయ్యాల్సిందే అంటాడు. ఆదిత్యగారు, నన్ను అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేయండి ప్లీజ్. మళ్ళీ మనం ఒక్కటవుదాం, కలిసి ఉందాం, ఇవన్నీ మర్చిపోదాం. ఇలా విడివిడిగా ఎందుకు బాధపడాలి? మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అట్లనే విడిపోయి మనం వేరొక్కరితో బ్రతకగలమా? అంటే చచ్చినగా ఆలోచన రాదు. నా మెడలో మీరు కట్టిన తాలి, మీతోనే నా బ్రతుకు. మీరు నాతో లేకపోయినా ఈ మంగళసూత్రం నా మెడలో ఉంటే మీరు నాతో ఉన్నట్టే. ఇన్నాళ్లంటే మనం దూరంగా ఉన్నాం, తర్వాత మన మధ్య దూరం చెరిగిపోయింది. ఇద్దరం ఒక్కటైనమిప్పుడు. ఆ పెద్దమ్మ చెప్పినట్టు మనమిద్దరం కాదు, ఆదిత్యగారు ఒక్కరే. నాలో సగం మీరు, మీలో సగం నేను. ఒక్కసారి ఆలోచించుకోండి ఆదిత్యగారు. మన నిర్ణయాలే మన భవిష్యత్తు. మనం కలిసి ఉంటే మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అందరికోసం మీరాలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని అంటుంది. అలా ఇద్దరూ పాత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటారు. ఇంకా ఉదయమైపోతుంది. మెకానికొచ్చి కార్ రిపేర్ చేశాడు. మనం బయల్దేరదామా అంటాడు ఆదిత్య. అట్లనే ఆదిత్యగారు, పెద్దమ్మకొక మాట చెప్పిపోదాం. పెద్దమ్మా, ఏంటమ్మా? మా కారు రిపేర్ అయిపోయింది, మేం బయల్దేరతాం అంటుంది ఆనంది. అవునా? ఈ పూటకి ఉండి మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళొచ్చు కదమ్మా అని ఆ పెద్దమ్మంటే, లేదమ్మా, ఇప్పటికే లేటయింది, అవతల చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి, మేం వెంటనే వెళ్ళాలి అంటాడు ఆదిత్య. అవున్లే, నేనేమైనా సొంత మనిషినా ఉండండి అని గట్టిగా చెప్పడానికి అని పెద్దమ్మ అంటుంది. పరాయిదానివైతే కాదులే పెద్దమ్మా, ఉండడానికి చోటిచ్చావు, తినేకి బువ్వ పెట్టావు, అయినవాళ్ల లెక్కే చూసుకున్నావు. నిన్నైతే మేమెప్పటికీ మర్చిపోము. ఏవండి, అంతేకదా అని ఆనంది అంటే, మన మధ్య ఏం జరుగుతుందో ఆవిడికి తెలీదు కదా. ఆనంది అన్న మాటలు గుర్తుచేసుకుంటాడు ఆదిత్య. అంతే, అంతే ఆనంది. చూసినావుగా పెద్దమ్మ, మా ఆయనగూడా చెప్పిండు. మళ్ళెప్పుడైనా ఒక పాలొస్తాంలే పెద్దమ్మ, ఉంటాము. ఆగండి ఆగండి, మిమ్మల్ని ఒట్టి చేతులతో ఎలా పంపిస్తాను? నా సంతోషం కోసం ఏదో ఒకటి ఇస్తాను, అది మీరు తీసుకోవాల్సిందే. ఉండండి ఉండండి. అయ్యో, ఎందుకు పెద్దమ్మా గీయన్నీ? పరాయిదానివి కాదు అన్నావుగా. మనుషుల మధ్య రుణానుబంధం ఉంటేనే కలుస్తాం, ఏ బంధం లేకపోతే ఎవ్వరూ కలవం. ఏమో, మనది ఏ జన్మలో బంధముందో. నా ఇంటికొచ్చి నా ఇంట్లో చేయి కడిగి, నా ఇంట్లో నిద్రచేసి, నా రుణం తీర్చుకొని పోతున్నారు. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో, ఆ దేవుడి ఈ బంధాన్ని ఎప్పుడు కలుపుతాడో ఏంటో. అందుకే ఉన్నప్పుడే ప్రేమలు పంచుకోవాల్రా. లేనివాళ్లకోసం బాధపట్టం కాదు. ప్రేమంటే ఉన్నవాళ్లని బాధ్యతగా చూసుకోవడమే నిజమైన ప్రేమంటే. మీకు పంచడానిక్కూడా నాలో కొంచెం ప్రేమ ఉందనుకోండి, తీసుకోమ్మా అంటుంది పెద్దమ్మ. ఆనంది ఆదిత్య ఇద్దరూ కలిసి పెద్దమ్మ ఆశీర్వాదాలు తీసుకుంటారు. పిల్లాబాపలతో హాయిగా ఉండండి అని ఆనంది ఆదిత్య చెయ్యిని కలిపి, బాబూ, ఆనంది చాలా మంచమ్మాయి, జాగ్రత్తగా చూసుకోనాయనా, ఈ చేతిని వదిలిపెట్టకు. కాటివరకు మిగిలే బంధం తాళ్లి కట్టిన ఆలి అని పెద్దలంటారు. ఆ మాట నిజమేనయ్యా. ఎవ్వరైనా మధ్యగా పోవాల్సిందే, చివరిదాకా కలిసి ప్రయాణం చేయాల్సింది మాత్రం భార్యాభర్తలే. ఇదిగో బాబూ, మీకు మీరే బంధువులు, మీకు మీరే స్నేహితులు, మీకు మీరే ప్రేమికులు. కాలం కళ్లముందే కరిగిపోతుంది కాని దోసిట్లోంచి జారిపోతున్న ఆవగింజలాగా వదిలేకండి. చిలకా గోరింకల్లాగా సుఖంగా జీవించండి. వెళ్ళండమ్మా. ఇదిగో, మీకోసం ఇక్కడొక బంధువుందని మర్చిపోకండి అని అంటుంది పెద్దమ్మ. గట్లనే పోయి వస్తా పెద్దమ్మా అంటారు. ఉండండి, నేనెదురొస్తాను, చేయి వదలొద్దు అని పెద్దమ్మ ఆనంది ఆదిత్యాకి ఎదురొస్తుంది. ఆదిత్య ఆనంది చేతుల్ను అలాగే పట్టుకొని బయటకొస్తారు. అక్కడ కారు దగ్గర సునంద నిలబడి ఉంటుంది. ఆదిత్య సునందని చూసి ఆనంది చెయ్యని విడిచేసి, అమ్మా అంటూ సునంద దగ్గరికి వస్తాడు. అమ్మా,
నువ్విక్కడికి? తల్లిని కదా, కొడుకు క్షేమం కోసం ఎక్కడివరకైనా వస్తాను. నేనెప్పుడో చెప్పాను, నీకు ఆనంది కావాలంటే తనకి క్షమాపణ చెప్పైనా ఇంటికి తీసుకొస్తాను అని. మరి ఆనంది కావాలని నాతో ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. నేనలా అనలేదు కదమ్మా అంటాడు ఆదిత్య. ఏమీ అనుకోకుండానే చేయి పట్టుకుని నడుస్తూ ఉన్నావా? ఇదా పెద్దావిడి అని ఆదిత్య చెప్తూ ఉంటే, సరే, ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పు. ఆనంది తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఆనందిని నేను ఇంట్లోంచి పంపించడంలో తప్పేమైనా ఉందా? లేదమ్మా. మరైతే ఏంటిదంతా అని సునంద ఆ పెద్దావిడిచ్చిన తాంబూలం ప్లేట్ని విసిరికొడుతుంది. ఇంక ఆదిత్యాని నువ్వెళ్ళి కారెక్కు అంటుంది. ఆదిత్య సైలెంట్గా కారెక్కుతాడు. ఏంటి ఆనంది మేడం, ఏంటి అలా చూస్తున్నావ్? పురుషోత్తం గారు నిన్ను సైట్ విజిట్ చేయమని పంపించారా, లేక నీకు నచ్చినట్టు తిరగమని పంపించారా అని సునంద అడుగుతుంది. జరిగింది మీకు తెలీదనుకుంటా అని ఆనంది చెప్తూ ఉంటే, అవసరం లేదు, నీ నోటితో వినాలని నేనస్సలనుకోవడం లేదు. నువ్వు ఎంత ప్రయత్నించినా మా మధ్యలోకి రాగలవుగాని మాలోకి రాలేవు. నా కొడుకుని కన్విన్స్ చేసి మళ్ళీ మా ఇంట్లో కోడలిగా అడుగుపెట్టాలనుకుంటున్నావేమో, అది ఎప్పటికీ జరగదు. అంతేకాదు, మరోసారి ఇలాంటివి కూడా చెయ్యొద్దు అని వేలు చూపించి వార్నింగ్ ఇస్తుంది సునంద. అత్తయ్యగారు అంటూ పిలుస్తుంది ఆనంది. అత్తయ్యగారు కాదు, సునంద మేడమని పిలువు. నాకు నీకు ప్రస్తుతమున్న బంధం అదే, ఇంకేం లేదు అని కోపంగా చెప్పి ఆదిత్యతో కార్లో వెళ్ళిపోతుంది సునంద. ఇంక కార్లో కూర్చొని ఆనంది కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంక ఇంటికి వచ్చిన సునంద కోపంగా ఫ్లవర్ వాజ్ని విసిరికొడుతుంది. సునంద, ఏమైంది? ఏమవుతుందండి? కొన్ని తప్పులు చేసేటప్పుడు తెలీదు, కాని చేసిన తర్వాత వాటి ఫలితాలు అనుభవిస్తున్నప్పుడు తెలుస్తాయి అంటుంది. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావ్? ఆనంది మొదటిసారి ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నేను ఆదిత్య భార్యగా తనని వద్దు అన్నాను, కాని మీరు నన్ను కన్విన్స్ చేశారు. నేనప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంతకు మించి ఆలోచించలేకపోయాను. కొడుకు జీవితం ఏమైపోతుందో అని భయపడ్డాను. కాని జీవితంలో ఆశలు చిగురించాలంటే పెళ్లి ఒకటే దారి అనుకున్నాను. నేను ఎంత తొందరపడ్డానో నాకు అర్థమయ్యేసరికి పరిస్థితులు పూర్తిగా చెయ్యి దాటిపోయాయి. ఆనంది ఆదిత్య జీవితంలో ఆశలు చిగురించేలా చేయడం కాదు, చెట్టునే మొదలుపు నరికేస్తుంది అని చెప్తూ ఉంటుంది. నరికేసిందో నిలబెట్టిందో అందరికీ తెలుసులే మ్యామ్ అని చెప్తూ చైతన్య వస్తాడు. బాధపడేది నువ్వు కాదు కదా, ఎన్నైనా చెప్తావ్ అంటుంది. అన్నయ్య బాధపడుతున్నాను అని నీతో చెప్పాడా అని చైతన్య అడుగుతాడు. చెప్పురా, మీ తమ్ముడు అడుగుతున్నాడు కదా, నువ్వు ఆనంది గురించి బాధపడుతున్నావా లేదా అని అడుగుతుంది. బావగారు అంత బాధపడేలా ఉంటే ఆనందిని పోనిస్తారా? పోనిచ్చారు అంటే ఆనంది తప్పు చేసిందని ఒప్పుకున్నట్టే కదా. తప్పు చేసిన మనిషి మీద కోపం ఉంటుందే కాని ప్రేమ, జాలి, దయ ఉండవు అని జీవని చెప్తుంది. వాడికి ఏమున్నాయో నువ్వే చెప్తావా జీవనా? వాణ్ణి మాట్లాడ్నివ్వండి. ఎదుటివాళ్ల నిర్ణయాలు మనమే తీసుకుంటే, వాళ్ల అభిప్రాయాలు మనమే డిసైడ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళేం చెప్తారు? ఆదిత్య, నువ్వు మాట్లాడ్రా అని శశికాంత్ అంటాడు. చెప్పది, ఈరోజు నువ్వు చెప్పే సమాధానం మీద నా నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి అని అంటుంది. ఏం చెప్పాలమ్మా? మీరు వెళ్లిన పని సైట్ విజిట్ చేయడానికి వెళ్ళింది ఎవరెవరు? పురుషోత్తం గారి రిప్రజెంటేటివ్ ఆనంది, సునంద కొడుకు ఆదిత్య. వెళ్ళింది అలాగే కదా. మరి టమోటాలు కట్ చేయడం, వంట చేయడం, చేతిలో చెయ్యి వేసుకోవడం, మీరు భార్యాభర్తలుగా పసుపు కుంకాలు, పట్టుబట్టలు అందుకోవడం, ఏంటిదంతా? ఆనంది ఇంకా నీ భార్యస్థానంలో నీ మనసులో ఉందా? తనని నువ్వు భార్యగానే అనుకుంటున్నావా? చెప్పరా అని అడుగుతుంది. లేదమ్మా అంటాడు. మరి ఎందుకు తనతో కలిసి పట్టుబట్టలందుకున్నావ్? కొన్నింటికి వెంటనే సమాధానాలు ఉండవమ్మా. ఎలా వివరించాలో, ఎంతవరకు వివరించాలో కూడా నాకు తెలీదు అని చెప్తాడు. నువ్వు ఆనందిని భార్యగా అనుకుంటున్నావా లేదా? లేదు. మరి అదే విషయం అక్కడ ఉన్న మనుషులతో చెప్పచ్చు కదా. అలా చెప్తే మిమ్మల్ని భార్యాభర్తలుగా ట్రీట్ చేయరు కదా. ట్రీట్ చేశారు అంటే ఎవరు కారణం? మీరే కదా. నువ్వు చెప్పలేదు కాబట్టి ఆనందికే అది అడ్వాంటేజ్ అయ్యింది. నువ్వు చెప్పుంటే తను చనువు తీసుకునేదా? నీతో భార్యల్లా ప్రవర్తించేదా? చేతిలో చెయ్యి వేసుకుని మీరు నాకు కనిపించేవారా? చెప్పరా? ఆనందికే నాకు ఏ సంబంధం లేదని ఎందుకు చెప్పలేకపోయావ్ అని సునంద అడుగుతూ ఉంటే, ఎందుకంటే వదినా, అన్నయ్య తాళికట్టిన భార్య కాబట్టి. భార్యని ఎవరైనా భార్యలాగే చూస్తాడు, ఫ్రెండ్లాగో పరాయి మనిషిలాగో చూడలేడు అని చైతన్య చెప్తాడు. మీ అన్నయ్య నీ అంత అసమర్థుడు కాడు. నువ్వంటే తల్లి పరువుని, ఇంటి గౌరవాన్ని మర్చిపోయి పెళ్లి చేసుకొని వస్తావ్. కాని మీ అన్నయ్య అలా కాడు. మ్యామ్, నీ గురించి అడిగేసరికి రోషం వస్తుందా? మ్యామ్, నా పెళ్లి నిన్ను ఎవరు ముందు తలదించుకునేలా చేసింది? చెప్పు అని అడుగుతాడు. చైతన్య, ఇప్పుడుకున్న సమస్యలు చాలు, నువ్వు ఇంక వీటిని పెంచాల్సిన అవసరం లేదు అని శశికాంత్ అంటాడు. ఎవరు పెంచుతున్నారో మీకర్థం కావట్లేదు డాడ్. అంటే సమస్యలు నా వల్ల వస్తున్నాయా? సునంద, ప్లీజ్, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయొచ్చు కదా. నేను వదిలేశానండి, కాని వదలాల్సిన వాళ్లే వదలట్లేదు. జరిగిన దానికి నువ్వు సరైన సమాధానం చెప్పాలి ఆదిత్య. చెప్పడానికి ఏం లేదమ్మా.
అయితే ఎందుకు ఆనందిని భార్య అని చెప్పావ్? నేను భార్య అని చెప్పలేదమ్మా. భార్య కాదని చెప్పావా? లేదమ్మా. నేనేం చెప్పకుండానే ఆ పెద్దావిడ మమ్మల్ని భార్యాభర్తలు అనుకుంది. ఇద్దరిలో ఎవరు సరి అన్నారు? ఆనంది: కాదని నువ్వెందుకు చెప్పలేదు? ఆ టైంలో నేనున్న పరిస్థితుల్లో ఏం చెప్పాలి? మేమిద్దరం భార్యాభర్తలం అని ఆనంది చెప్పిన తర్వాత నేను కాదు అంటే ఆమె మమ్మల్ని ఎలా చూస్తుంది? ఆమె గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావ్? సరే అమ్మా, ఆమె గురించి పక్కన పెట్టు. నాతో ఉన్న మనిషి నన్ను తన భర్తగా చెప్పింది. ఇప్పుడు నేను కాదు అంటే ఆ మనిషి ఎలా ఫీలవుతాడు? ఎదుటి మనిషి ముందు ఇబ్బంది పడుతూ అక్కడే ఉండగలనా? వెళ్ళిపోతే ఆ రాత్రి సమయంలో ఎక్కడికి పోతుంది? నాతో వచ్చిన మనిషి ఎవరైనా సరే నాకు బాధ్యత ఉండదా? కాసేపు మౌనంగా ఉంటే సర్దుకుపోయే సమస్యలను నేను రాత్రింతా మొయ్యాలా? అని ఆదిత్య అంటాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.